గ్రూప్ 2 మెయిన్స్ 4th and 5th యూనిట్స్ ఆఫ్ ఎకానమీ సెక్షన్ వీడియో 13. ఈ వీడియోలో మనం చాప్టర్ 4 పబ్లిక్ ఫైనాన్స్ దాని పేరు అది చూద్దామండి ఏపీ ఎకనామిక్ సర్వేలో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఇది కొంచెం కాంప్లికేటెడ్ వీడియో. దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మేక్ షూర్ దట్ యూ సిట్ ఫర్ 1 to 2 hours ఆన్ దిస్ వీడియో, అంటే వితౌట్ ఎనీ బ్రేక్. కొంచెం ఈ వీడియో అంతా అయిన తర్వాత కొంచెం హెక్టిక్గా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, బట్ మళ్ళీ చూడండి. కొంచెం 2-3 సార్లు చూస్తే యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. ఎందుకంటే అన్ని నెంబర్స్ ఉంటాయి, అమౌంట్స్ ఉంటాయి, పబ్లిక్ ఫైనాన్స్ కాబట్టి. అండ్ ఐ విల్ స్లోలీ ఇంట్రొడ్యూస్ టు అవర్ బడ్జెట్ డాక్యుమెంట్ ఇన్ దిస్ వీడియో. అంటే ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేది, స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్సెస్. దాని గురించి ఈ వీడియోలో మనకి సర్వేలో 25-26 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. బడ్జెట్ డాక్యుమెంట్లో మనకి 26-27 ఎస్టిమేట్స్ ఉంటాయి. సో రెండింటిని మనం ప్యారల్గా చూస్తాం కాబట్టి కొంచెం వీ ఫీల్ కాంప్లికేటెడ్ అండ్ మైండ్ కూడా స్ట్రెయిన్ అవుతుంది. సో కైండ్లీ ఈ వీడియో చూస్తున్నప్పుడు మేక్ షూర్ దట్ యూ సిట్ ఐడిల్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఫర్ 1-2 hours లైక్ దట్. ఓకే, మనకి ఫోర్త్ పబ్లిక్ ఫైనాన్స్. ఇది జస్ట్ ఓన్లీ 4 pages ఉంటాయి. 4 pages ఉంటాయి కానీ కొంచెం కాంప్లికేటెడ్. ఓకే, ఇది గోస్లో మీరు కూడా జాగ్రత్తగా వినండి దిస్ వీడియో. క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి, ఒక 3-4-5 క్వశ్చన్ దాకా పడిపోతూ ఉంటాయి. అందుకని బీ కేర్ఫుల్ విత్ దిస్ చాప్టర్. ఫస్ట్ ఏంటంటే స్టేట్ రెవెన్యూ. మనకి రెవెన్యూ అంటే రాబడి. స్టేట్ రెవెన్యూ అంటే నథింగ్ బట్ ఇన్కమ్ టు అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇన్కమ్ ఇన్ ద సెన్స్, ఇన్కమ్ అని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రాబడి, మన ఇంట్లోకి వచ్చే అమౌంట్స్. అది ట్యాక్సెస్ రూపా అవ్వచ్చు, లేకపోతే అప్పు రాపైనా అవ్వచ్చు, ఏదైనా సార్. దిస్ ఇస్ వీడియో నెంబర్ 13, pages 33-34, 33-34, 4 pages అంతే. బట్ నేను డాక్యుమెంట్ కలిపాను కాబట్టి కొంచెం బల్క్ ఎక్కువ. చాప్టర్ 4 పబ్లిక్ ఫైనాన్స్. ఫస్ట్ టాపిక్ స్టేట్ రెవెన్యూ. మనకి రెవెన్యూ 25-26లో అంటే 25 April 1 నుంచి 26 March 31 వరకు స్టూడెంట్ ఎలా వచ్చినాయి డబ్బులు 98,000 crores. ఆ 0-5, 3-4 అన్ని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ రౌండ్ ఫిగర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఈజీ టు రిమెంబర్, గుర్తుంటాయి. నేను కూడా ఆ విధంగానే మాట్లాడతాను. ఎగ్జాక్ట్గా మీకు ఎప్పుడు కూడా 98,026 అడగడు. మనకి ఓన్ ట్యాక్స్ రిసోర్సెస్ ఉంటాయి, అవి ఏంటో మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్ ట్యాక్స్ రిసోర్సెస్ నుంచి 98,000 rupees రావడం జరిగింది, 98,000 crores rupees. అలాగే ఓన్ నాన్ ట్యాక్స్ రిసోర్సెస్ అంటే ఇవేమో ట్యాక్స్ వేస్తాం, గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తాం, ప్రజలు కడతారు. ఇదేమో ఓన్ నాన్ ట్యాక్స్ రిసోర్సెస్ అంటే ఆ కాంపోజిషన్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ప్రజలు డైరెక్ట్గా గవర్నమెంట్ కట్టరు, గవర్నమెంట్ విల్ ఎర్న్ మనీ. ఇది ఎంత 14,000 crores. చూసారా డిఫరెన్స్? అల్టిమేట్గా సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ నుంచి 1,04,000 crores, 1,04,500 crores వచ్చింది. ఇది మన స్టేట్ రెవెన్యూ 25-26 ఆ 12 year పీరియడ్లో లోపలికి వచ్చిన డబ్బులు అనమాట, గల్లాపెట్టి లోపలికి వచ్చిన డబ్బులు. నా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ డీటెయిల్స్. 98,000 crores. కాంపోజిషన్ ఆఫ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. కాంపోనెంట్స్ ఏంటి? జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా 40% డబ్బులు వచ్చినాయి అన్న. ఈ 98,000లో 40% కేమ్ ఫ్రమ్ జీఎస్టీ. స్టేట్ ఎక్సైజ్ 24%, సేల్స్ ట్యాక్స్ 18%. స్టేట్ ఎక్సైజ్ అంటే మందు, డ్రింక్స్, లిక్కర్. సేల్స్ ట్యాక్స్ అంటే మన స్టేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏసీటీఓ అసిస్టెంట్ జీఎస్టీఓ ఆఫీస్ అవుదాం అనుకుంటున్నారు, డిపార్ట్మెంట్ మొత్తం కలెక్ట్ చేస్తారు కదా. సో అది ఓన్లీ సేల్స్ ట్యాక్స్. మన ఆంధ్రప్రదేశ్ వరకు కొన్ని అమౌంట్స్ డైరెక్ట్గా ఉంటుంది. ఇంకొకటి జీఎస్టీ, అది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, అది మళ్ళీ కాంబినేషన్లో ఉంటాయి. అందులో వచ్చిన డబ్బులు 40%, సేల్స్ ట్యాక్స్ ఒకటే 18%. అంటే కొన్ని ఐటమ్స్ జీఎస్టీ పరిధిలో లేకుండా సేల్స్ ట్యాక్స్ పరిధిలోనే ఉన్నాయి, ఇంకా కొన్ని. ఆ విధంగా 18%. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే మీకు తెలిసిందే, సబ్ రిజిస్టార్లో అవుదాం అనుకుంటున్నారు మీరు. సబ్ రిజిస్టార్లు ఏం చేస్తారు? ఒక ఇద్దరు మనుషులు ఒక లాస్ట్ అమ్ముకుని ఒక లాస్ట్ కొన్నప్పుడు అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అమౌంట్ వసూలు చేస్తారు యాజ్ సబ్ రిజిస్టార్. దట్ ఈస్ ద మేజర్ డ్యూటీ ఆఫ్ సబ్ రిజిస్టార్ ఇన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దట్ ఈస్ అరౌండ్ 6% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ. అంటే ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది, దానిపైన 6% ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు సబ్ రిజిస్ట్రార్. మీరు అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకునే పోస్ట్ అనమాట. అక్కడ నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి 11% ఇన్కమ్ వస్తుంది. ఇంకా మోటార్ వెహికల్స్ అంటే వెహికల్స్ ఉంటాయి కదా, బైక్స్, కార్లు, లారీలు, ఏదైనా సరే కొన్నప్పుడు వీపే లైఫ్ ట్యాక్స్ అని కడతాం. ఆ లైఫ్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ దిస్ గవర్నమెంట్కి వెళ్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. దట్ ఈస్ కన్సిడర్డ్ 5%, అదర్స్ 1%. ఇది కంపోజిషన్ ఆఫ్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కాంపోనెంట్స్. ఇందులో మనం గమనించాల్సింది ఎక్కువ ఏది అలా చూసుకోండి. పర్సెంటేజెస్ నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఎక్కువ పర్సెంటేజ్ ఏది ఎక్కువ అనేది మనకు పర్సెంటేజ్ ద్వారా తెలుస్తుంది కదా. సో ఇక్కడ జీఎస్టీ నుంచి ఎక్కువ వస్తుంది, తర్వాత స్టేట్ ఎక్సైజ్, తర్వాత సేల్స్ ట్యాక్స్, తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, తర్వాత మోటార్ వెహికల్ ట్యాక్స్. ఇది 2025-26లో 98,000 crores రావడం జరిగింది, అయిపోయింది. ఇప్పుడు ఇది బడ్జెట్ 26-27 ఎస్టిమేట్. అంటే ఇంకా మనం 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత వస్తుంది అని ఒక అంచనా వేస్తారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు. అది 125,846 crores ఎస్టిమేట్ ఆఫ్ ఓన్ ట్యాక్స్ అనేది ఇంత వస్తుందని అంచనా. అంత రావచ్చు, అంతకన్నా తక్కువ రావచ్చు. సో ఇది టార్గెట్ పెట్టుకుని డిపార్ట్మెంట్స్ అన్ని మూవ్ అవుతాయి అనమాట. టార్గెట్స్ ఏదో టార్గెట్ పెట్టుకుని మూవ్ అవ్వాలి కదా, ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ మూవ్ విత్ దిస్ టార్గెట్. ఇది ట్యాక్స్ రెవెన్యూ ఎస్టిమేటెడ్ 38%, ఓవరాల్గా మొత్తం 38% అనమాట. సో అది ఓన్ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించిన డేటా. నెక్స్ట్ కమింగ్ టు స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే ట్యాక్స్ వేయం, ప్రజల మీద ట్యాక్స్ వేయం. దాని కాంపోజిషన్ వచ్చేసి ఇవి. ఓవరాల్గా 2025-26లో మీకు 14,000 crores రావడం జరిగింది ఈ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి. అదర్స్ అంటారు ఇక్కడ, అదర్స్ అంటే అదర్సే 8,000 crores వచ్చినాయి, 57%. ఇగ్నోర్ చేయండి కొంచెం. మైన్స్ అండ్ మినరల్స్ నుంచి మాత్రం 37%, 5,320 crores రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఎలా అడుగుతారంటే ఈ 4 ఇచ్చి ఎక్కువ ఏదైనా అడగచ్చు. పోలీస్ అంటే మన ఫైన్స్, ఇట్స్ నాట్ ట్యాక్స్, ఇట్స్ ఫైన్. 466 crores రావడం జరిగింది. టు బీ ఫ్రాంక్ విత్ యూ, ఏ ఇయర్లో కూడా ఇంత చూడలేదు. అంటే లాస్ట్ ఇయర్ పోలీసులు వెరీ యాక్టివ్ అని అర్థం చేసుకోవచ్చు. మెడికల్ అండ్ హెల్త్ అంటే యూజర్ ఫీ అన్నీ ఉంటాయి కదా, కొంచెం అమౌంట్స్ కడతా ఉంటాం వెన్ వీ గో టు సమ్వేర్ సంథింగ్. అది జస్ట్ ఒక 232 crores. ఫారెస్ట్ అండ్ ఎడ్యుకేషన్ అంటే బ్యాంబూ,
ఏదైనా టింబర్ లాంటిది అమ్ముతూ ఉంటుంది గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో అది నియర్లీ 1%. సో అది మన ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ యొక్క కాంపోజిషన్. అంటే ఇవన్నీ కలిపితే ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనమాట. ఇందులో ఎక్కువ మేజర్ థింగ్ ఇస్ మైన్స్ అండ్ మినరల్స్. అదర్స్ ఏమో 57%. అదర్స్ అంటే అదర్స్ మనకి ఎక్కడ కూడా అదర్స్లోకి ఏమొస్తాయని స్పెసిఫిక్గా ఎక్కడ లిటరేచర్ కానీ డాక్యుమెంట్ కానీ ఎక్కడ ఏమీ లేదు. అదర్స్ ఉంది 57%, 8,000 కోట్లు. మీరు అలాగే గుర్తుపెట్టుకోండి. మైన్స్ అండ్ మినరల్స్ 37%, 5,000 కోట్లు. ఇది 25, 26లో. ఆశ్చర్యంగా 26, 27 బడ్జెట్ డాక్యుమెంట్లో ఎస్టిమేట్ తగ్గింది. 11,000 కోట్లే వస్తాయని అంచనా వేస్తున్నారు. 3%. అంచనా తక్కువే సార్, అంటే ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్టేషన్ లేదు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫిగర్. నౌ కమింగ్ టు థర్డ్ అండ్ పెద్దది, సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. 1,00,000 కోట్లు, 1,04,500 కోట్లు రావడం జరిగింది సెంటర్ నుంచి. అందులో ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్ కన్స్టిట్యూటెడ్ మేజర్ పోర్షన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రాన్స్ఫర్. ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్ అంటే ఏంటి? 41% ఉంది కదా మనకి డెవల్యూషన్, వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్ అని మీకు నేను ఇండియన్ ఎకానమీ క్లాస్లో చెప్పాను. అది జాగ్రత్తగా వింటే మీకు ఈ ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్ అంటే ఏంటో అర్థం. ఈ ఫైనాన్స్ కమిషన్లో నుంచి వచ్చిన వాటిలో రెండు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ షేర్ అంటే డెవల్యూషన్, దట్ ఈస్ 41%. ఇంకొకటి ఎఫ్సీ గ్రాంట్స్. మొత్తం కలిపితే 62,000 కోట్లు వచ్చినాయి. ట్యాక్స్ డెవల్యూషన్ ఒకటే 56,000 కోట్లు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ 5,400 కోట్లు. ఇది ఒక కాంపోనెంట్ మనకు సెంటర్ నుంచి వచ్చేదాంట్లో. రెండవ కాంపోనెంట్ ఏంటంటే అదర్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ సిఎస్పీ అదర్ దాన్ ఎఫ్సీ గ్రాంట్స్ అండ్ ఈఏపీ గ్రాంట్స్. ఈఏపీ అంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. అలాగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ జీఓఐ ఫ్రమ్ జీఓఐ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. ఆర్టికల్ మీకు డిస్క్రిషనరీ ఆర్టికల్ ఉంటుంది పాలిటీలో. మన క్వశ్చన్ కూడా అడిగాడు లాస్ట్ 2023 మెయిన్స్లో. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిస్క్రిషనరీ గ్రాంట్స్ ఏం వస్తాయి, ఏ ఆర్టికల్ పరంగా వస్తాయని అడిగాడు క్వశ్చన్. అది నేను పాలిటీలో ఆర్టికల్ వైజ్ చెప్పాను కాబట్టి అది కూడా మీరు ఒకసారి రిఫర్ చేయండి. ఇక్కడ 21,000 కోట్లు, 21,500 కోట్లు రావడం జరిగింది 25, 26లో. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే మనకి 21,000 కోట్లు రావడం జరిగింది. ఇందులో గ్రాంట్ కింద ఏమో 742 కోట్లు, లోన్ కింద 21,000 కోట్లు. గ్రాంట్ అంటే మనం వాడుకుంటాం. లోన్ అనేసరికి మనకు వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ అలాంటి కొన్ని ప్రాజెక్ట్స్కి ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాకుండా బయట ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ రావడం జరిగింది విత్ ద పర్మిషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఆ విధంగా మనకు వచ్చిన అమౌంట్ కమ్స్ అండర్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. సో ఈ కాంపోనెంట్స్ అనేవి ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఫిగర్స్ అంటారా అసెండింగ్ డిసెండింగ్, ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది, ఎక్కడి నుంచి తక్కువ వస్తుంది అనేది మీరు చూసుకుంటే చాలు. నంబర్స్ చేంజ్, నంబర్స్ నాట్ సో పర్టికులర్. ఇది మనకి ఉన్న డయాగ్రామ్ అంటే పర్సంటేజెస్ అనమాట. సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మోటార్ వెహికల్ ట్యాక్స్, జీఎస్టీ, అదర్స్. అన్నిటికంటే ఎక్కువ జీఎస్టీ 40%, ఇందాక మనం చదివిందే. తర్వాత నెక్స్ట్ ఏంటి 24% ఎక్సైజ్. తర్వాత 18% ఏంటి సేల్స్ ట్యాక్స్. తర్వాత 11% ఏంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. తర్వాత 5% ఏంటి సేల్స్ ట్యాక్స్. చూసారు కదా, నేను చూడకుండానే చెప్తున్నాను, మనకు అలాగా గుర్తుండిపోతాయి ఒకసారి మళ్ళీ చదివితే. అలాగే ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 37% కలర్ కనపడకపోయినా వీ కెన్ అండర్స్టాండ్. 37%, 57% అదర్స్, 37% మైన్స్ అండ్ మినరల్స్, 3% పోలీసు, 2% మెడికల్ అండ్ హెల్త్, 1% ఫారెస్ట్ అండ్ ఎడ్యుకేషన్. ఇది మన కాంపోజిషన్ ఆఫ్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక్కడ మళ్ళీ మీకు నెక్స్ట్ ఇచ్చారు, నెక్స్ట్ షూర్లో ఉంటాయి. ఇక్కడ మీరు ఫిగర్స్ ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ మీకు ఫిగర్స్ ఉంటాయి, అమౌంట్స్ మీరు పీడిఎఫ్ తీసుకున్నప్పుడు చూడొచ్చు. 98,025. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే దిస్ వన్, ఇంకా మీకు వేరే కూడా వస్తాయి. సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, ట్యాక్సెస్ ఆన్ మోటార్ వెహికల్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రెవెన్యూ. ఇది చాలా చిన్న పార్ట్ ఉంటుంది చూడండి. ల్యాండ్ రెవెన్యూ అంతా 52 కోట్లు, 196 కోట్లు, 255 కోట్లు, వెరీ లెస్ అమౌంట్. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ అని వేస్తారు, అది కూడా వెరీ స్లైట్ పార్ట్ ఇన్ ద కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అది కూడా నెగ్లిజిబుల్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, నాలా. ఈ నాలా అనేది సమ్ ల్యాండ్కి సంబంధించింది, అంటే ల్యాండ్ కన్వర్షన్ అట్లాంటి సంథింగ్ ఎట్స్. అందుకనే మీకు మెయిన్ డాక్యుమెంట్లో ఈ 4 కనబడవు, ఎందుకంటే నెగ్లిజిబుల్ అమౌంట్స్ కాబట్టి. మనం లక్షల కోట్లు మాట్లాడినప్పుడు 100 కోట్లు ఏమున్నాయి, 1000 కోట్లు కూడా కాదు, 100 కోట్లు. బట్ ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ అని మీరు గమనించాలి. ఎస్జిఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అన్నిటికంటే ఎక్కువ వస్తుంది కదా చూడండి, 39,336 క్రోర్స్. అట్లాగా మీకు అమౌంట్స్ నేను పైన మీకు చూపించింది ఏంటి, ఓన్లీ పర్సంటేజెస్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్లో అమౌంట్స్ ఉంటాయి. అమౌంట్స్ ఆర్ నాట్ మచ్ టు రిమెంబర్, యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ పర్సంటేజెస్. తర్వాత స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇందులో మైన్స్ అండ్ మినరల్స్, ఫారెస్ట్, ఇంట్రెస్ట్ రిసీట్స్, అంటే గవర్నమెంట్ కొన్ని లోన్లు ఇచ్చి ఉంటుంది, దాని మీద కొంచెం వస్తాయి, అవి కూడా 100 కోట్లే. ఎడ్యుకేషన్ ఆల్రెడీ చూసాం, మెడికల్ హెల్త్, పోలీస్. అదర్స్ అన్నిటికంటే ఎక్కువ. అదర్స్ ఎక్కడా లేదు, నోవేర్. గూగుల్లో కొట్టి చూసుకోండి. ఇక్కడ మళ్ళీ మనం సేమ్ నేను ఏదైతే రాసానో ఇక్కడ నుంచి రాశాను అనమాట. ఫైనాన్స్ కమిషన్, ట్యాక్స్ షేర్, డెవల్యూషన్, ఎఫ్సీ గ్రాంట్స్, అదర్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, గ్రాంట్, లోన్, స్మాల్ సేవింగ్స్. సో ఈ విధంగా మనం ఈ చాప్టర్ని స్టడీ చేయాలి, బట్టి పట్టడం కావద్దు, స్టడీ చేయాలి. ఇది మళ్ళీ బడ్జెట్ డాక్యుమెంట్లో పేజ్ అనమాట. ఇది మనం చివరికి వెళ్ళిపోవాలి. 25-26, 26-27 చూడండి. నేను మీకు రాసి ఇచ్చింది ఇక్కడ నుంచి 25-26 రివైజ్ ఎస్టిమేట్స్లో 98,000 కోట్లు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇది ఎస్టిమేట్, బడ్జెట్ ఎస్టిమేట్ 26-27 1,25,846 crores. అట్లాగే చూసారు కదా, దిస్ ఈజ్ సెకండ్ పార్ట్ ఈస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకి 25-26లో 14,304 కోట్లు రావడం జరిగింది. బడ్జెట్ ఎస్టిమేట్ ఆఫ్ 26-27 ఇస్ ఓన్లీ 11,474 crores. ఇక్కడ దిస్ ఈస్ ద 2 parts. థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఈ బార్ గ్రాఫ్ డయాగ్రామ్లో ఓన్లీ జీఎస్టీ ఇవ్వడం జరిగింది అనమాట. ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ఒకటే ఇవ్వడం జరిగింది.
56,741 crore ఏంటి మనం చూసింది? ఇదిగోండి ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ట్యాక్స్ షేర్, సెంట్రల్ ట్యాక్స్ షేర్ ఒకటే అక్కడ బార్గ్రాఫ్లో మెన్షన్ చేశారు. 50 చివరికి దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది 23, ఇది 24, 25 ఇది మనం చూసుకోవాల్సింది. ఓన్లీ దిస్, ఇవన్నీ అనవసరం. ఇందులో ఈ 56,741 crore అనేది ట్యాక్స్ డివల్యూషన్. అదే ఇక్కడ మీకు ఇచ్చాడు 56,741 crores ఇన్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 25-26. ఇది ఇంతకు వస్తుందని ఈ సంవత్సరం 26-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ అనమాట. ఇంత వస్తుందని ఎస్టిమేట్. అది మన ఇన్కమ్ లోపల, ఇన్కమ్ ఇన్ ద సెన్స్ ఇన్కమింగ్ అనొచ్చు, ఇన్కమ్ అనుకోవడం కానీ ఇన్కమింగ్ అమౌంట్స్ అనొచ్చు. ఇప్పటివరకు చెప్పింది. నౌ ఐ మూవింగ్ టు ఖర్చు, ఎక్స్పెండిచర్. ఎంత ఖర్చు పెట్టాం లాస్ట్ ఇయర్? ఎంత ఖర్చు పెట్టాం? 2